ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో చేరుకోనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. రోడ్డు పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. కాగా లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయడంతో ఆమె విడుదల అయ్యారు. I am sure justice will prevail, truth will prevail. Thank you. Jai Telangana. Ma'am, you will be meeting family, visiting parents after this? Absolutely. My family is with me and I'm very happy to be with family. You will do God has been very kind. Rally also after this, ma'am? No. You will do rally after this? No, nothing planned. Thank you. Jai Telangana. Jai KCR. Be out. I am sure justice will prevail, truth will prevail. Thank you. Jai Telangana. Ma'am, you will be meeting family, visiting parents after this? Absolutely. My family is with me and I'm very happy to be with family. You will do God has been very kind. Rally also after this, ma'am? No. You will do rally after this? No, nothing planned. Thank you. Jai Telangana. Jai KCR. Thank you for all the support. Thank you. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో చేరుకోనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. రోడ్డు పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. కాగా లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయడంతో ఆమె విడుదల అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి నేపథ్యంలో భారీగా తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ నాయకులు, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని బీఆర్ఎస్ ఫ్లెక్స్లు, బీఆర్ఎస్ జెండాలు పట్టుకొని పెద్ద మొత్తంలో ఎయిర్పోర్ట్ లో కోలాహలం చేస్తా ఉన్నారు. 150 రోజుల తర్వాత కవితకు బెయిల్ రావడము, ఈ రోజు సిబిఐ విచారణ ఎదుర్కొన్న తర్వాత కవిత అక్కడి నుంచిగా నేరుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరినటువంటి వెంటనే ఇక్కడి నుంచిగా ఎయిర్పోర్ట్ వరకు ముందుగా పార్టీ కార్యాలయం, ఆ తర్వాత కవిత ఇంటికి వరకు కూడా ఈ భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ పొడవునా అన్ని ఏరియాలలో కూడా ప్రధాన కూడళ్ల వద్ద కూడా బీఆర్ఎస్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫైటర్ బ్యాక్ అగైన్ అంటూ కూడా ఈ స్లోగన్స్ తో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు కవిత వెంట తన భర్త అనిల్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు దగ్గరగా కవితని ఇన్ని రోజుల పాటు పార్టీలో సహకరించినటువంటి వ్యక్తులందరూ కూడా సీనియర్ నాయకులు కవితతో కలిసి ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో కారు పైన ప్రచారం మాదిరిగా వీళ్ళు ఇక్కడి నుంచి కూడా ర్యాలీ తీసేటువంటి అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వేలాది మందిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటా ఉన్నారు. కవిత ఇక్కడ చేరుకున్నటువంటి వెంటనే ఘన స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ స్లోగన్స్ చేసినటువంటి వెంటనే ఇక్కడి నుంచి కూడా కవిత కారులో ర్యాలీగా బయలుదేరి మిగతా అంతా కూడా బైకర్స్ దాంట్లో యాడ్ అయ్యి అక్కడి నుంచి కూడా తిరిగి కవిత ఇంటి వరకు కూడా వరుసగా ఈ ర్యాలీ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా, వాహనదారులు ఇబ్బంది పడకుండా కవిత ర్యాలీ ప్రారంభమైనటువంటి వెంటనే ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా మిగతా వాహనాలు తరలించి కేవలం ర్యాలీలో పాల్గొనేటువంటి వీరందరినీ మాత్రం ఆ ర్యాలీ పొడవునా వారందరినీ కూడా ఒకే దగ్గర గ్యాదరింగ్ చేయించి అక్కడి నుంచి కూడా ఈ ర్యాలీగా ఇక్కడ కవిత నందినగర్ లో ఉన్నటువంటి కాలనీకి, తన నివాసానికి చేరుకునేటువంటి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధం కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ కి చెందినటువంటి మాజీ మంత్రులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా కవితని రిసీవ్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కూడళ్ల వద్ద కూడా కవితకు భారీ స్వాగతం పలికేందుకు భారీ గజమాలని కూడా ఏర్పాటు చేసి కవిత ప్రసంగించే విధంగా కూడా కొంత స్టేజ్ ఏర్పాట్లు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. కవిత నిన్న మాట్లాడేటప్పుడే మీడియా సమావేశాల్లో తనపై పూర్వమైనటువంటి కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తన పాత్ర లేనప్పటికీ ఒక మహిళలని ఖచ్చితంగా
తనను ఇరికించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజుల పాటు అక్రమంగా తనని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా న్యాయం గెలిచింది, అందుకే నేను త్వరగా బెయిల్ పైన బయటకు వచ్చాను. ఇన్ని రోజుల పాటు తనను ఎవరైనా ఇబ్బంది పెట్టారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వడ్డీతో సహా వాళ్ళందరిపై కూడా త్వరలో చర్యలు ఉండబోతా ఉన్నాయి అందుకు దిశగా మాత్రం కవిత ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతా ఉంది. ఇది మొదటి నుంచి కూడా కల్వకుంట్ల కవిత ఇది బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, బీజేపీ కుట్రలో భాగంగానే ఈడీ ఈ రకమైనటువంటి కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తా ఉందంటూ కూడా నిన్న కూడా అదే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో కూడా సీనియర్ నాయకులు అంతా అక్కడ చేరుకొని బీఆర్ఎస్ భవన్ లో కూర్చొని కవితతో అంతా కూడా మంతనాలు చేసి ఈ 150 రోజులు ఏ రకంగా సాగింది జైల్లో అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తన దగ్గర నుంచి తెలుసుకొని ఈ రోజు సిబిఐ కేసులో విచారణ ఉండడమో ఆ విచారణకు కవిత హాజరైనటువంటి వెంటనే అక్కడి నుంచి కూడా ఇప్పటికే వీళ్ళ టికెట్స్ అన్ని కూడా బ్లాకింగ్ బుక్ అయి ఉన్నాయి కాబట్టి దాని ద్వారా హైదరాబాద్ చేరుకొని ఇక్కడి నుంచి కూడా ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కవిత చేరుకున్న తర్వాత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కవితని కలవడానికి ఇక్కడ వస్తున్నారనే ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. దీనిపైన బీఆర్ఎస్ అధిష్టానం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కవిత మరి కాసేపట్లో వచ్చినటువంటి వెంటనే బీఆర్ఎస్ అంతా కూడా ర్యాలీ చేపట్టి అక్కడి నుంచి కూడా నందినగర్ లో ఉన్నటువంటి కవిత ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్. అంటే రవితేజ నిన్న అంటే మీడియాతో మాట్లాడుతూ కూడా కవిత బీజేపీ అదే ఇలా పగ తీర్చుకుంటుంది అని చెప్పిన నేపథ్యంలో టీజీ వెంకటేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. శశికళ లాగా కవిత మాట్లాడుతుంది, ఒకవేళ నిజంగా బీజేపీ అలాంటి పగ తీర్చుకోవాలనుకుంటే కేటీఆర్ పైన కేసీఆర్ పైన చేసుండేది కదా అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసాం మనం. సో ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రాజకీయమైనటువంటి దుమారాన్ని కవిత ఎక్కడ కూడా ఇతర పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలని పెద్దగా తను దీనిపైన రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు లేవు. నిన్న కవిత విడుదలైన తర్వాత 2 రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు కవిత దాంట్లో తప్పు చేసింది కాబట్టే దర్యాప్తు సంస్థలు ఆ విషయాన్ని పసిగట్టి కేంద్రం నుంచి వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తను చేసినటువంటి తప్పిదాలన్నిటిపై కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ అంతా కూడా సేకరించి ఎవిడెన్స్ ట్రాన్సాక్షన్స్ తన ఉన్నటువంటి పాత్రపై కూడా అన్ని వివరాలు సేకరించిన తర్వాతే కవితను అరెస్ట్ చేశారు అనేది మాత్రం ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి వర్షన్. కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి మాత్రం మా బీజేపీ నాయకులు పెట్టినటువంటి అక్రమ కేసు అనేది మాత్రం బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్నటువంటి కేసు. ఎన్నికల సందర్భంగా కవితను పూర్తి స్థాయిలో తన వాయిస్ వినిపించకుండా తనని పూర్తి స్థాయిలో అణగదొక్కితే బీఆర్ఎస్ పార్టీ అనేది జాతీయ స్థాయిలోకి పోదు, రాష్ట్ర వరకే పరిమితం అవుతుంది అనే ఒక ఆలోచనతోటే ఈ రకంగా బీజేపీ వ్యవహరించింది అనే దానిపై కూడా కొంత విమర్శలు పెరుగుతా ఉన్నాయి. నిన్న టీజీ వెంకటేష్ గాని ఇతర సీనియర్ నాయకులు గాని కవిత విషయంలో లిక్కర్ కేసుల విషయంలో కూడా వారికి ఉన్నటువంటి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. కవిత కేసు ఇల్లీగల్ అంటూ బీఆర్ఎస్ కవితను కావాలని ఇరికించలేదు అనేది ఒకవైపు, కవిత తప్పు చేసింది కాబట్టే ఈ కేసులో కవితను అరెస్ట్ చేశారంటూ కూడా ప్రతిపక్షాలు. సో రాజకీయ పరమైనటువంటి అంశాలు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 150 రోజులుగా వివిధ పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కవిత రిలీజ్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శంషాబాద్ చేరుకొని ఇక్కడి నుంచి కూడా భారీ ఘన స్వాగతం నడుమున భారీ ఘన స్వాగతంతో ఆమెని వెల్కమ్ చేసి ఇక్కడి నుంచి కూడా తిరిగి తన ఇంటికి తీసుకుపోయేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పెద్ద మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకొని కవితకు గ్రాండ్ వెల్కమ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి నందినగర్ 30-35 కిలోమీటర్ల మేరకు కూడా భారీగా వీళ్ళు ర్యాలీ ఏర్పాటు చేసి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వెల్కమ్ ఫైటర్ అంటూ కూడా కవిత పేరుని కేటీఆర్ బొమ్మలని ప్రచురించి ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అక్కడక్కడ కూడా గ్రాండ్ వెల్కమ్ చేసేటువంటి విధంగా స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి కవిత కుటుంబ సభ్యులంతా కూడా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత గ్రాండ్ వెల్కమ్ కోసం మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళు రైట్. థ్యాంక్ యూ రవితేజ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will.